హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ అయితే మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అంటే మన ట్రెడిషన్స్, మన హిస్టరీ, మన తెలుగు పూజలు అసలు చాలా ఉన్నాయి మనకి తెలియనివి. సో, ఈరోజు ఈ వ్లాగ్‌లో అయితే గనక మా చెల్లి వాళ్ళు శశి ఉంది కదా! శశి వాళ్ళు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి వీరభద్రుల సంబరాలు అయితే చేసుకుంటున్నారన్నమాట. వీరభద్రుల సంబరం అది నేను ఈ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. చాలామంది సంబరం అంటే వీరభద్రులు నిలబెట్టుకోవాలంటే చాలామంది భయపడతారు. దానికి చాలా హిస్టరీ ఉంది. అదంతా కూడా వ్లాగ్‌లోకి వెళ్ళే ముందు ఇంకా నేనైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికైతే ఫుల్‌గా రెడీ అయిపోయాను. లెహెంగా అది వేసుకున్నాను. శశికి కూడా ఈ లెహెంగాని నేను డిజైన్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్‌లో అడిగాను కదా! శారీని ఇలాగా కన్వర్ట్ చేయబోతున్నా లెహెంగా లాగని. సో, ఇలా ఉంది. ఫైనల్లీ అవుట్‌ఫిట్ లుక్ అయితే చాలా చాలా బాగుంది. కాంట్రాస్ట్ దుప్పటా తీసుకుంది తను బ్రౌన్ కలర్. సో, సెట్ అయింది. చాలామంది బాగుంది అని చెప్పేసి అన్నారన్నమాట. సో, పాపకి కూడా నేను ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే బ్లౌజ్‌కి ఇలా పెట్టాను. బట్ నేను బ్యాక్ ఓపెన్ పట్టకుండా ఉండాల్సిందే అనిపించింది. సో, బోర్డర్ అది వేసాను అనమాట. ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి జీరో నెక్ అయితే పెట్టాను దానికి. సో, ఫైనలీ లెహంగా ఐరన్ ప్లీట్స్ అయితే చాలా బాగా నిలబడ్డది. నేను 3.5 మీటర్స్‌తోని లెహంగా డిజైన్ చేశాను. ఇంకా 4, 5 మీటర్స్ అయితే ఇంకా పెద్ద లెహంగా వచ్చేస్తది. పాపదైతే ఇలా ఉంది మాట. అవుట్‌ఫిట్ మదర్ అండ్ డాటర్ అవుట్‌ఫిట్ అయితే ఇద్దరికి భలే సెట్ అయింది. ఇంకా శశి వాళ్ళ పాపకైతే ఫుల్‌గా దానికి పూజలు పిచ్చి మాట. ఇంక చూసారు కదా! ఇంక మా అమ్మగారితో నుంచొని మా అమ్మగారు ఏది చేస్తే అది దండం పెట్టుకుంటుంది. మా అమ్మగారు డాన్స్ ఏయమంటుంటే అది వేసేస్తుంది. ఇంకా అక్కడ భజంత్రీలు అవి వాయిస్తున్నారు దేవుళ్ళకి. అదంటే దానికి చాలా చాలా ఇష్టం చూసారు కదా! నా బెడ్‌రూమ్‌లోని ఫోటో ఉంటుంది కదా! అది ఈ పాపది. సో, చాలామంది అడుగుతూ ఉంటారు శశి వాళ్ళ పాప మాట. ఇంకా వ్లాగ్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇదైతే శశి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇది కాకినాడలోనే వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు కూడాని. సో, పక్క పక్కన. ఇక్కడేంటంటే వాళ్ళ ఇంట్లోనే వీరభద్రులు ఉన్నారండి. వాళ్ళు ఎప్పటినుంచో అంటే శశి వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా! వాళ్ళు చిన్నప్పటి నుంచి దాని ముందు నుంచి జనరేషన్ తరతరాలుగా వస్తా ఉన్నది. వాళ్ళ అత్తయ్య గారి ఇల్లు. సో, ఎప్పుడైనా సరే ఈ వీరభద్రులని చాలామంది నిలబెట్టుకోవాలి అనుకున్న చాలా భయపడతారు. ఎందుకంటే వీరభద్రులు ఉన్న ఇల్లు ఎప్పుడు నిష్టగా, శుభ్రంగా పూజలు చేస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏదైనా కొంచెం తేడా అయినా నష్టపోతారు. సో, అందుకే చాలామంది భయపడతారు నిలబెట్టుకోవడానికి. వన్స్ నిలబెట్టిన తర్వాత ఎప్పుడూ ఆపకుండా ఇలా సంబరం చేస్తూ ఉండాలి. ఏదైనా శుభకార్యం చేసే ముందు సంబరం చేస్తూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ అన్నట్టు ఇది శివరాత్రికి ముందు ఒక 2 రోజుల ముందు ముహూర్తం పడుతుందన్నమాట. ఆ శివరాత్రికి ముందే 2 రోజుల ముందో, 3 రోజుల ముందో అలా ముహూర్తం పడ్డప్పుడే ఈ సంబరాన్ని అయితే చేస్తారు. ఇంక ఇక్కడ అమ్మవారిని గద్దెల్ని పట్టుకొని శశి నెక్స్ట్ శశి వాళ్ళ తోడుకోడలు సో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటి పేరు వాళ్ళే వాళ్ళ ఇంటి కోడళ్ళు, పిల్లలు మాత్రమే ఇదేంటంటే విగ్రహాలను మోసుకుంటూ రావాలన్నమాట. సో, మేము వెనకాల అంతే ఉన్నాము. ఇంకది ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ ఇంట్లో పూజ అది చేసి భజంత్రీలు మేళాలతోనే తీసుకొని వెళ్ళాలి. వెళ్ళాక కాకినాడలోని సర్పవరం టెంపుల్ ఉంటుంది. భగవన్నారాయణ స్వామి టెంపుల్. అది చాలామందికి తెలుసు. అక్కడ కోనేరు ఉంటుందన్నమాట. ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేసి పంచామృతాలతోని అభిషేకం అది చేసి కోనేరులో కడపెట్టి ఈ ముందు 3 కాకుండా ముందుంది చూసారా? అది ఎప్పటినుంచో పూర్వం నుంచి ఉన్నదన్నమాట. గంధపు చెక్కతో ఉంటుంది. సో, పీఠం అదంతా కోనేరులో ముంచి స్నానం అది చేయించాలన్నమాట. ఇక్కడ స్నానాలు అవి చేయించిన తర్వాత, అభిషేకం అది చేసిన తర్వాత విగ్రహాలకి చీరలు కట్టి, పంచలు అవి కట్టేసి, ఆ తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మా సిటీ అంటే మా ఊర్లోని పొలిమేర ఉంటుంది మెయిన్ రోడ్‌లో. అక్కడి నుంచి ఇంటి దగ్గరికి మళ్ళీ భజంత్రీలు వాయించుకుంటూ ఇంటి దగ్గర వరకు తీసుకెళ్ళాలి. అన్నట్టు ఈ విగ్రహాలు ఏంటంటే మనకి ముందు ఒక నెల రోజుల ముందు బయటికి ఇచ్చేస్తారండి. అంటే పెయింటింగ్‌లకి అమ్మవారి విగ్రహాలు ఇవి పెయింటింగ్‌లకి ఇచ్చేస్తారు. పెయింట్ ఏసాక వాళ్ళేంటంటే అద్దంలో చూస్తూ అంటే చూడకుండా కళ్ళు మూసుకొని వేయాలన్నమాట పెయింటింగ్ అని అద్దంలో చూసుకుంటూ డైరెక్ట్‌గా కాకుండా వేయాలంట. వేసినప్పుడు కొంచెం కదిలినట్టు అనిపించడం, ఏదో అవుతున్నట్టు అనిపించడం అలాంటి ఫీలింగ్ అయితే వస్తదన్నమాట. సో, విగ్రహాలను వేయించి ఆ పెయింట్లు అవి వేయించి ఇంటికి తీసుకొచ్చే ముందు వాళ్ళకి పెయింట్లు వేసే వాళ్ళకి స్వయంపాక దానము, అలాగే తాంబూలము ఇచ్చి దిష్టులు అవన్నీ తీసుకొచ్చి ఆ తర్వాత విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చాక నెక్స్ట్ డే పూజా సంబరం అన్నది మొదలవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇవి విగ్రహాలు పెయింటింగ్ ఇచ్చేలోపు ఈలోపు 20 డేస్ మన ఇల్లులో పెయింట్లు వేయించుకొని, శుభ్రాలు చేసుకొని, క్లీనింగ్ అదంతా కూడా చేసుకొని అవన్నీ చేసుకోవాలి. ఫస్ట్‌లో ఉన్న మెయిన్ విగ్రహం మాత్రం ఇంట్లో నుంచి కదపకుండా అలాగే ఉంచుతారు. సంబరం రోజున మాత్రమే తీస్తారు. మిగతా విగ్రహాలకు మాత్రమే పెయింట్లు అన్నది ఇస్తారనమాట. బట్ చాలా చాలా దిష్టులు అది తీసి అంటే పెయింటింగ్స్ అయిపోయాక ఇంటికి తీసుకొచ్చిన దారిలోని ఎక్కడ చూపించుకున్న టవల్స్ అవన్నీ కప్పేసి ఫుల్‌గాని ఇంటికి తీసుకొచ్చాక అన్ని రకాలతో అన్నం ముద్దలతోని, నిమ్మకాయలతోని, ఉప్పుతోని అన్నిటితో దిష్టులు తీసి ఆ తర్వాత ఇంట్లో పెట్టాక నెక్స్ట్ రోజు పూజ అదంతా కూడా స్టార్ట్ అవుతదన్నమాట. సో, ఈ వీరభద్రుల సంబరం ఎంతమందికి ఇది తెలుసు? వీరభద్రులు పూజలు ఎలా చేస్తారు? మీ సైడ్ ఎలా చేస్తున్నది? కామెంట్ చేసి అయితే చెప్పండి నాకైతే గనక. ఇంకా అంటే మెయిన్ రోడ్‌లో దుర్గం తల్లి టెంపుల్ అయితే ఉంటాది. మా కాకినాడలో అదే పొలిమేర అంటారన్నమాట. సో, అక్కడి నుంచి వీళ్ళ ఇంటి వరకు స్ట్రీట్ వరకు దారి పొడుగున
అమ్మవారి విగ్రహాలను నడిపించుకుంటూ వచ్చాం. సో, అందరూ కూడా ఏంటంటే శివసారులు ఎక్కువగా వస్తారండి. అంటే మా సైడ్ చాలామంది నమ్ముతారులైతే శివసారులు అంటే అమ్మవార్లు పూనుతారు అని చెప్పేసి అంటారనమాట. వీళ్ళకేంటంటే ముందు రోజు తాంబూలాలు రూ. 101 ఇచ్చి తాంబూలం, రేపు సంబరం ఉంది ఉపవాసంతో ఉండమని చెప్పి అనాలి. సో, ఉపవాసంతో ఏం తినకుండా వీళ్ళ మీదకి అమ్మవార్లు అది వస్తారు. ఆ సౌండ్స్‌కి, ఆ డప్పులకి, వాయిద్యాలకి వచ్చిన తర్వాత వీళ్ళతో పాటు అలానే ఇంక ఇంటి వరకు వెళ్తా ఉంటాం మాట. నెక్స్ట్ ఇలా వెళ్ళిన దారిలో అంతా కూడాని ఏమంటారు దానికి పసుపు నీళ్ళు కానీ పాలతో కానీ అందరూ బయటకు వచ్చి అలాగా అమ్మవారి విగ్రహాలకి దండం అది పెట్టుకొని బొట్టు పెట్టుకొని గట్రా వెళ్తారు. సో, ఇది నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో, ఫుల్ డీటెయిల్స్ కూడా శశి తన ఛానల్లో అయితే పెడుతుంది మాట. తన యూట్యూబ్ లింక్ అది కూడా నేను షార్ట్ వీడియోస్లో ట్యాగ్ చేస్తాను. నా ఛానల్లో చెక్ చేయండి. ఆ శశి సత్య యూట్యూబ్ ఛానల్ అని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇలా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అలాగే ఇంటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు మాత్రమే ఇది చెయ్యాలి, పట్టుకోవాలి, మొయ్యాలి. ఇంకా ఊరేగింపు వస్తున్న దారిలో ఏంటంటే ఇలా చేతులు మార్చుకుంటూ ఒకరి తర్వాత ఒకరు అమ్మవారి విగ్రహాలను అయితే మోసుకొని రావచ్చు మాట దేవుళ్ళని. సో, వీరభద్రులు అంటే చాలామంది భయపడతారండి. ఎందుకంటే ఆ గద్దెలకి ఇచ్చేస్తారు. చాలామంది పూజలు సంబరాలు అన్నీ చేయలేక నిష్ఠతో ఉండలేక చాలామంది మాత్రం ఇలాగ ట్రెడిషన్ ఫాలో అవుతూ అంటే చాలా ఇయర్స్ నుంచి ఒకరితో తరతరాలు అలా చేసుకుంటూ వస్తారన్నమాట. సో, శశి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళు అలా చేస్తారు. అన్నట్టు మేము తీసుకొస్తున్నప్పుడే దారి పొడుగున ఏంటంటే అందరూ పసుపు నిలుతున్న పాలతో అలాగా వచ్చేసి కాళ్ళు కడిగి బొట్టు కట్ట పెడతారు అమ్మవారి దేవుళ్ళకి. నెక్స్ట్ ఏంటంటే మనకి సాంబ్రాణి ధూపం దారి పొడుగున వేయిస్తూ అలానే బుగ్గారంగు ఉంటుంది కదా. సో, గంధం ఎలా పెడతాం బుగ్గారంగు కూడా అలా పెడుతూ అందరి మీద జల్లుకుంటూ తీసుకొస్తారన్నమాట. ఇంకా మధ్య మధ్యలోని శివాసారులు కూడా చాలామందికి వస్తారు. ఫైనల్గా మేము ఇంటికి చేరుకున్న తర్వాతని ఇంకెలాగా అన్ని రకాల మళ్ళీ గుమ్మడికాయలతో కొబ్బరికాయలు అవి కొట్టి దిష్టిలు అవన్నీ తీస్తారు. తీసిన తర్వాత ఇక్కడికి దేవుళ్ళకి ఏమైనా పెట్టాలనుకుంటే గోల్డ్, సిల్వర్ అవన్నీ వాళ్ళు ఇంటి తరపుల వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళు అలా పెట్టిన తర్వాత కాసేపు దాన్ని ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఉయ్యాలూపి తీసుకొస్తారండి. అది చాలా చాలా బాగా జరుగుతుంది అన్నమాట ఈ పండుగ అయితే మాత్రం. ఇంకా ఉయ్యాలూపి లోపలికి తీసుకెళ్తారనమాట. ఇంకా మార్నింగ్ 9కి స్టార్ట్ అయిన సంబరం ఈవినింగ్ 4 అయిందన్నమాట. ఊరేగింపు అది కంప్లీట్ చేసుకునేసరికి ఫుల్గా ఎండలోనే కలర్స్ అవి చల్లేసరికి నా అవతారం అలా తయారైంది. ఇంకా ఒక 1 అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ పూజ అది ఉంటుంది. సో, మార్నింగ్ సంబరం చేసాక నైట్ అందరికీ పిలిచి భోజనాలు అది పెడతారన్నమాట. ఇంకా ఈషా కాడికి పూజలన్నా దేవుడన్నా ఎంత పిచ్చో మీరే చూడండి. సో, శశి యూట్యూబ్ ఛానల్లో దీని వీడియోస్ అన్నీ కూడా ఉంటుంది. శశి సత్య యూట్యూబ్ ఛానల్ నేను ట్యాగ్ చేస్తా, చెక్ చేయండి వాళ్ళ ఛానల్ని. ఇంకా తనకి మా నుంచి అలవాటు అయిపోయినాయి మాట పూజలు. సో, వీరభద్రుడి సంబరం ఫైనల్ హిస్టరీ అయితే కనుక ఇది మాట. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.